హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే వీడియోలో టాప్ మోస్ట్ పవర్ఫుల్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఏ ప్లేసెస్లో యూజ్ చేయాలి చూడండి. ఫస్ట్ మనం సపోర్ట్ దగ్గర యూజ్ చేయాలి. ఓకే, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర, అండ్ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్, అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే పివట్ పాయింట్స్. ఈ 3 పాయింట్స్ దగ్గర మాత్రమే మనం యూజ్ చేస్తాం ఈ ప్యాటర్న్స్. సో ఈ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయంటే, మార్కెట్ ఈ ప్యాటర్న్స్ వచ్చిన తర్వాతే మనకి ట్రెండింగ్ మార్కెట్ అవ్వడం గానీ, లేదా ట్రెండ్ రివర్సల్ అవ్వడం గానీ జరుగుతాయండి. ఓకేనా? సో ఈ ప్యాటర్న్ వచ్చినాయంటే దాని ఇంపాక్ట్ అనేది ఉంటది. సో ఈవెన్ మిడిల్‌లో వచ్చినా సరే ఇంపాక్ట్ అనేది ఉంటది. బట్ మనం మిడిల్‌లో కాకుండా ఈ 3 ఈ 3 పాయింట్ దగ్గర వస్తేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకే. ఇందులో మనకి ఫస్ట్ ప్యాటర్న్. సో ఫస్ట్ ప్యాటర్న్. ఓకే. ఈ ప్యాటర్న్ చెప్పే ముందు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 2 పాయింట్స్ తెలియాలి. సపోర్ట్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే అండి. సో సపోర్ట్ దగ్గర ఎవరుంటారు? అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎవరుంటారండి? ఓకే. చూడండి. ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ అనుకోండి. అండ్ ఈ ఓకే. రెడ్ కలర్‌ని మనం రెసిస్టెన్స్ అనుకోండి. ఓకే. చూడండి, మార్కెట్ ఒక రెసిస్టెంట్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది అనుకోండి ఎగ్జాంపుల్. ఇలా కంటిన్యూ‌గా డౌన్ ట్రెండ్ అయింది. ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర ఉంది. సో సపోర్ట్ దగ్గర మనం బయర్స్ ఎందుకుంటారు? సో యాక్చువల్‌గా చెప్పాలంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. కానీ ఒక సపోర్ట్ దగ్గర వస్తువులోకి సెల్లర్స్ ఈజ్ ఈక్వల్ టు బయర్స్. గుర్తుపెట్టుకోండి. ఇద్దరు కూడా సేమ్ విధంగా ఒకలాగే థింక్ చేస్తారు. సో రీజన్ ఏంటంటే, ప్రీవియస్‌గా ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, లేకపోతే షార్ట్ సెల్లింగ్ 2 కూడా ఉండొచ్చు. 2 ఉంటాయి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెల్లింగ్ చేశాను. ఈ రెసిస్టెంట్ దగ్గర మనకి బేరిష్ క్యాండిల్ వచ్చిందని ఇక్కడ సెల్ చేశాను. సో మార్కెట్ నేను సెల్ చేస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది. సపోర్ట్‌కొచ్చింది. సో ఇప్పుడు నేను ఎలా థింక్ చేస్తాను ఇప్పుడు నేను? నేను కూడా సెల్లర్‌నే. బయర్‌ని అయిపోతాను. సో ఎందుకని నేను ప్రాఫిట్ బుకింగ్ చేయాలి కాబట్టి నేనేమవుతాను ఇక్కడ? సో బయర్‌ని అవుతాను. అండ్ న్యూగా ఎవరైనా బై చేయాలన్నా సరే సపోర్ట్ దగ్గరికి అయితే బై చేస్తారు. వాళ్ళు కూడా బయ్యే చేస్తారు. ఓకే. సో మనకిక్కడ ఏంటి? సెల్ ఈజ్ ఈక్వల్ టు బై. అంటే ఇక్కడ ఓన్లీ సపోర్ట్ దగ్గర బయర్సే ఉంటారు. ఓకే. అండ్ సెకండ్ పాయింట్. ఇన్ కేస్ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుందనుకోండి. సో ఇప్పుడు న్యూగా ఎవరైతే ఓకే. అప్ సైడ్‌కి వెళ్ళింది ఈ విధంగా. సో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బై చేశాననుకోండి. సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి బై చేశాను. సో ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేలోపు నేనేం చేస్తాను? బయ్యర్‌ని అనేవాడిని నేను కూడా సెల్లర్‌ని అయిపోతాను. సో సెల్లర్. అండ్ నెక్స్ట్ న్యూగా ఎవరైనా సెల్ చేయాలన్నా సరే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరకైతే సెల్ చేస్తారు. సో అది. సో సపోర్ట్ దగ్గర బయర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. ఓకే. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ సపోర్ట్ దగ్గర, ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకి బయర్స్ ఉన్నారా? సెల్లర్స్ ఉన్నారా? అని ఏ విధంగా తెలిసిందంటే, మనం క్యాండిల్ స్టిక్స్ గురించి తెలిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అక్కడ బయర్స్ ఉన్నారా? అండ్ సెల్లర్స్ ఉన్నారా అనేది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తున్నాను. చూడండి. ఈ ఫస్ట్ ప్యాటర్న్ అనేది ఏంటంటే, ఇది అప్ ట్రెండ్‌కెళ్ళే ప్యాటర్న్. ఎప్పుడైనా సరే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళాలంటే ఇటువంటి ప్యాటర్న్ ఎక్కడ రావాలి? ఒకటి సపోర్ట్ దగ్గర, లేకపోతే బ్రేక్అవుట్స్ అండ్ పివట్ పాయింట్ దగ్గర. ఈ 3 పాయింట్ దగ్గర వచ్చినా సరే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీని సైకాలజీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోర్ట్ దగ్గర వచ్చింది. సపోర్ట్ దగ్గర ఎవరు ఉంటారు ఇక్కడ? బయర్సే ఉంటారు. అవునా? సో బయర్స్ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ సపోర్ట్ దగ్గర బేరిష్ క్యాండిల్ వచ్చినా సరే మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే. మన ఇంపార్టెన్స్ ఎప్పుడు బుల్లిష్ క్యాండిల్‌కే ఇవ్వాలి. సో ఇప్పుడు సైకాలజీ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ దగ్గర ఇక్కడ రిజెక్షన్ వచ్చింది చూసారా ఇక్కడ? రిజెక్షన్ క్యాండిల్. సో రిజెక్షన్ ఇది. సో రిజెక్షన్ వచ్చిందంటే ఒక సపోర్ట్ దగ్గర ఇక్కడ బయర్స్ ఉన్నారు. బయర్స్ నుంచి మనకి ఇక్కడ బై చేస్తున్నారు కాబట్టి కదా రిజెక్షన్ వచ్చింది. యాక్చువల్‌గా బిఫోర్ ఏంటిది? కంప్లీట్‌గా బాడీ ఉన్నది క్యాండిల్ బిఫోర్. బట్ టైమ్ కంప్లీట్ అయ్యేలోకి మనకి రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడ బయర్స్ ఉన్నారని ఉంటుంది. యెస్. ఓకే. నెక్స్ట్ పాయింట్. బట్ ఎంట్రీ తీసుకోము. ఎందుకంటే ఈ క్యాండిల్ చూసైతే మనం ఎంట్రీ బయర్స్ ఉన్నామని తెలుసు కానీ, బట్ ఈ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ తీసుకోము. సెకండ్ క్యాండిల్ ఎప్పుడు మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయిందో, ఇక్కడ క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారని. ఓకే.
సో, మనకెప్పుడైనా సరే ఇంత బిగ్ క్యాండిల్స్ వచ్చినాయంటే మనం ఇంట్రాడే చేస్తాం కాబట్టి 5 మినిట్స్ చెప్తున్నాను. మన టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్. సో, ఇంత బిగ్ క్యాండిల్స్ వచ్చినాయంటే మనకి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్‌స్టిట్యూషనల్స్ ఉన్నట్టు. లేకపోతే ఆప్షన్ సెల్లర్స్ లేదా బిగ్ ట్రేడర్స్. సో, ఈళ్ళు వన్స్ ట్రేడ్ చేసిన తర్వాత మినిమమ్ మార్కెట్ ఒక 70 పాయింట్స్ అన్నా మూవ్ అవ్వాలి. సో, అప్పుడు మాత్రమే ఈళ్ళు ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే. అంటే ఈ ప్యాటర్న్స్ వచ్చిందంటే నిఫ్టీలో వస్తే 70 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వస్తే 200 పాయింట్స్. ఓకే. మనం అప్పటి వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్యాటర్న్. ఓకే. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ చూడండి. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ కూడా సేమ్. ఓకే. యాక్చువల్‌గా ఇక్కడ మనకి సపోర్ట్ దగ్గరకొచ్చేలోకి ఈ ఫస్ట్ క్యాండిల్‌కే మనం బై చేయొచ్చు. ఎందుకంటే సపోర్ట్ దగ్గరొచ్చింది కాబట్టి. బట్ ఇక్కడ ఓకే. బట్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్‌కే సక్సెస్ రేట్ ఒక 70% ఉంటే, బట్ ఈ సెటప్ వచ్చిన తర్వాత మనకి 90% సక్సెస్ రేట్ ఉంటది. హై ప్రాబబిలిటీ ఉంటది. దీనికి దానికి డిఫరెన్స్. ఓకే. అంటే దీని సైకాలజీ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ 2 బుల్లిష్ క్యాండిల్ మిడిల్ ఓకే. ఇన్‌సైడ్ ఏమున్నాయి? 2 స్మాల్ బేరిష్ క్యాండిల్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే టుడే మనకి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. సో, దాన్ని మనం రిస్క్ అండ్ రివార్డ్ మ్యాచ్ అవుతే అప్ సైడ్‌కి మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. అండ్ అట్‌లీస్ట్ మనకి ఈ ప్యాటర్న్ తెలిస్తే మనకి సపోర్ట్ దగ్గరొస్తే మనకి అట్‌లీస్ట్ డైరెక్షన్ తెలుస్తుంది. మనం ట్రేడ్ తీసుకోకపోయినా అంటే మిస్టేక్ అయితే చేయం. ఓకే. మనం రైట్ చేయకపోయినా చేయలేం గానీ, బట్ మిస్టేక్ అయితే చేయలేము. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఎళ్ళేటప్పుడు మనం బై చేయకపోయినా సరే అట్‌లీస్ట్ సెల్ అన్నా చేయలేం. ఓకే. అండ్ థర్డ్ ప్యాటర్న్ సేమ్. ఎగ్జాక్ట్ దీనికి అపోజిట్. సో, ఇది ఎక్కడ రావాలి అండ్ రెసిస్టెన్స్ అండ్ బ్రేక్ డౌన్ అవ్వే దగ్గర ఆర్ పివట్ పాయింట్ దగ్గర. ఈ 3 పాయింట్స్ దగ్గర వచ్చినా సరే ట్రేడ్ తీసుకుంటాం. చూడండి. ఫస్ట్‌ని ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఎవరు ఉంటారు? సెల్లర్స్ ఉంటారు. సో, ఇక్కడ మనకి రిజెక్షన్ అయింది చూడండి. సో, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ మనం ఎంట్రీ తీసుకోము. నెక్స్ట్ మనకి కంప్లీట్‌గా ఎప్పుడైతే ఎంగల్ఫింగ్ చేసిందో దాన్ని ఇక్కడ మనకి టుడే మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని ఇక్కడ మనకి కన్ఫర్మ్ అవుతుంది. సో, ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. మార్కెట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ కాబట్టి. ఓకే. ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ ఏంటి? దీనికి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. ఓకే. 2 స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ మిడిల్‌లో 2 స్మాల్ బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయి. అండ్ ఇది కూడా సేమ్. మనం రెసిస్టెన్స్ దగ్గర మనం ఇక్కడే ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడే ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ప్రీవియస్ చెప్పినట్టుగా ఇక్కడ 70% సక్సెస్ రేట్ ఉంటే, ఈ టోటల్ సెటప్‌కి 90% సక్సెస్ రేట్ ఉంటది. ఇక్కడ సైకాలజీ వేలో థింక్ చేయాలంటే ఓకే. 2 బేరిష్ క్యాండిల్ మిడిల్‌లో స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ మిడిల్‌లో స్మాల్ బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయి. ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు మనం? స్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. చూడండి మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ క్యాండిల్స్‌కి రీడ్ చేత్తం వస్తే మనకి ఇండికేటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఈ ప్యాటర్న్ ఓకే. ఈ ప్యాటర్న్ అని కాదు. ఏ ప్యాటర్న్ వచ్చినా సరే మనం ట్రేడ్ చేయగలం. మెయిన్ ఏంటంటే మిస్టేక్ చేయం. ఓకే. చూడండి ఇది పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ 1. ఇప్పుడు నేను మన చార్ట్‌లో అప్లై చేసి ఎక్కడ ట్రేడ్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ ప్యాటర్న్ చూడండి ఇక్కడ. ఇది ఫస్ట్ ప్యాటర్న్. సో, మనకి ఇక్కడ విక్ వచ్చింది. నియర్ సపోర్ట్ దగ్గర మనకి ఒక విక్ వచ్చింది. బట్ ఇక్కడ టచ్ అవుతదని మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ మనం యాక్చువల్‌గా ట్రేడ్ చేయం. ఇక్కడ పివట్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ చేస్తాం గానీ, బట్ ఇక్కడ ఇది యాక్చువల్‌గా ఇది సపోర్ట్ అవుతుంది. బట్ మార్కెట్ సపోర్ట్ టచ్ అవ్వలేదు. ఓకేనా? దీన్ని కన్సిడర్ చేయము. బట్ పివట్ పాయింట్ బేస్ చేసుకొని మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ మనకి ఓకే. మనం చూడడానికి రెడ్ క్యాండిల్ వచ్చినా సరే, ఇక్కడ మనకి ఎప్పుడైతే బాటమ్ సైడ్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందో దాన్ని ఇక్కడ బయర్స్ ఉన్నారని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే పివట్ పాయింట్ అబోవ్ క్లోజ్ అయ్యి స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ చేసింది చూడండి. కంప్లీట్‌గా ఎంగల్ఫింగ్ చేసింది కాబట్టి టుడే మనకి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నామని ఇక్కడితో కన్ఫర్మ్ అయింది. అండ్ రిస్క్ అండ్ రివార్డ్ మ్యాచ్ అవుతే ట్రేడ్ తీసుకోవచ్చు. మినిమమ్ 70 పాయింట్స్ నిఫ్టీ అయితే మనకి 70 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఓకే. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత. ఎన్ని పాయింట్స్? మనకి ఆల్‌మోస్ట్ 77. ఓకే. మనకి ఈవెన్ ఆప్షన్స్‌లో మనకి నిఫ్టీలో 40 పాయింట్స్ అన్నా సరిపోద్ది. అట్‌లీస్ట్ మన క్యాపిటల్‌కి 30-40% వస్తది. ఇది ఫస్ట్ ప్యాటర్న్. అండ్ సెకండ్ ప్యాటర్న్ ఇది ఎగ్జాక్ట్‌లీ రెసిస్టెన్స్ ఎక్కడుందో అక్కడ వచ్చింది చూడండి ఈ ప్యాటర్న్. సెకండ్ ప్యాటర్న్ చూడండి.
ఇది సెకండ్ టైప్. ఈ సెకండ్ ప్యాటర్న్. సో, ఫస్ట్ మనకి ఓకే. ఇలాగ బుల్లిష్ క్యాండిల్ వస్తది. నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ వస్తది. సెకండ్ ప్యాటర్న్. ఇది ఎక్కడ రావాలి? రెసిస్టెన్స్ దగ్గర రావాలి. ఓకే. చూడండి. రెసిస్టెన్స్ ఎక్కడుంది మనకి? చూడండి. ఇదంతా మనకి చూడండి. రెసిస్టెన్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయంటే మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి ఇంట్రాడేకి. అంటే ప్రీవియస్ లో అనేది సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ప్రీవియస్ అయ్యే రెసిస్టెన్స్ అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఒకే ప్రైస్ దగ్గర టచ్ అయినా సరే రెసిస్టెన్స్ గాని, సపోర్ట్ కింద గాని అవుతుంది. అండ్ నెక్‌లైన్ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. చూడండి. ఇక్కడ ఇవన్నీ నంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి ఇక్కడ. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇక్కడే రిజెక్షన్ జరిగినాయి. సో, ఇదంతా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకే. ఫస్ట్ ఫస్ట్ మనకి ఏం క్యాండిల్ వచ్చింది? బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో, బట్ ఇక్కడ చూడండి విక్ ఎప్పుడైతే ఉందో సో, అక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉంటారు. బయర్స్ ఉండరు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. చూడండి నెక్స్ట్ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ అయిందో అంటే ప్రీవియస్ క్యాండిల్‌కి అబోవ్ 90 ఆల్‌మోస్ట్ 90% అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ఇది స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ చేసింది. సో, ఇక్కడితో మనకి క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది. టుడే మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని. సో, దాన్ని ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం మనం. ఓకే. చూడండి. అంటే మీకు రిస్క్ అండ్ రివార్డ్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఎంట్రీ అనేది ఎప్పుడు ఇవ్వాలంటే ప్రీవియస్ క్యాండిల్ బాడీ ఉంది కదా! ఏదైతే బుల్లిష్ క్యాండిల్ అనుకుంటామో ఆ క్యాండిల్ బాడీ బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. మనం ఏ క్యాండిల్ చూసి ఎంట్రీ ఇచ్చామో ఆ క్యాండిల్ బాడీయే. ఓన్లీ బాడీ మాత్రమే చూసుకోండి. బాడీ మాత్రమే మనం స్టాప్ లాస్ హై ఉంటే బాడీ చేస్తాం. స్టాప్ లాస్ తక్కువుంటే విక్ అనేది స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ హై ఉంది కాబట్టి మనం స్టాప్ లాస్ బాడీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది స్టాప్ లాస్. ఓకే. అండ్ ఎంట్రీ. ఓకే. ఆల్‌వేస్ 1:3 కాబట్టి టార్గెటు 1:3 వరకు ఉండొచ్చు. లేకపోతే మినిమమ్ మార్కెట్ 70 పాయింట్స్ డౌన్ 70 పాయింట్స్ డౌన్ అవుతుంది మార్కెట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్‌మోస్ట్ ఇక్కడ ఎన్ని పాయింట్ డౌన్ అయింది? 70 పాయింట్స్ అబోవ్ డౌన్ అయింది. అంటే మీకు ఇక్కడ ఎంత ఉంది? నియర్ 11 పాయింట్స్ ఉంది. సో, ఆల్‌మోస్ట్ మనకి 1:7 వస్తాయి ఇక్కడ. ఓకే. యాక్చువల్‌గా మన టార్గెట్ ఎక్కడి వరకునే ఓన్లీ 33 పాయింట్ ఇక్కడితో ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఇటువంటి ప్యాటర్న్ తెలిస్తే మనకి 1:7, 1:8 వస్తాయి. ఓకేనా? ఇక్కడ కూడా మార్కెట్ ఎన్ని పాయింట్ డౌన్ అయింది? 78 పాయింట్ డౌన్ అయింది. సో, ఆల్‌మోస్ట్ రిస్క్ అండ్ రివార్డ్ 1:7. సో, ఓకే. అండ్ ఇప్పుడు థర్డ్ ప్యాటర్న్. ఓకే. థర్డ్ ప్యాటర్న్ చూడండి ఇక్కడ. అంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మిడిల్‌లో అంటే 2 క్యాండిల్స్ అవసరం లేదు. ఆ సరౌండింగ్ మొత్తం మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తే ఓకే. రెడ్ క్యాండిల్ మటుకు స్మాల్ ఉంటాయి. ఇటువంటితోటి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, ఈరోజు మార్కెట్‌లో స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే. ఇది థర్డ్ వన్. యాహ్! థర్డ్ ప్యాటర్న్ చూడండి. చూడండి ఈ క్యాండిల్ మొత్తం ఈ ఎంటైర్ ఏరియాలో ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయి. ఓకే. స్మాల్ బేరిష్ క్యాండిల్ ఉన్నాయి. అంటే ఈరోజు మనం ఏం అర్థం విత్ సపోర్ట్ ఇదంతా మనకేమవుతుంది చూడండి. ఇదంతా బ్రేకౌట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా సపోర్ట్‌లే అవుతాయి. ఓకే. ఓకే. బిలో ఉంటే మనకి రెసిస్టెన్స్ అవుతుంది. అబోవ్ ఉంటే సపోర్ట్ కింద అవుతుంది. ఓకే. సో, దాన్ని మన ట్రేడ్ ఎక్కడ తీసుకుంటాం మనం? చూడండి ఓకే. ఎంగల్ఫింగ్ ఇక్కడితో అయిందా? సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అనేది హై ఉంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఒక బాడీ మాత్రం చూస్తాం. అండ్ టార్గెట్ సేమ్. రిస్క్ ఎంత అవుతుంది మనకిక్కడ? రిస్క్ మనకి సె ఓకే. 17 ఏసుకోండి. ఇక్కడ మనకి ఆల్‌మోస్ట్ ఓకే. 100 పాయింట్స్ అబోవ్ మూవ్ అయింది. సో, అక్కడి వరకు అవసరం లేదు మనకు. సో, మినిమమ్ 70 పాయింట్స్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు. ఓకే. ఈ ప్యాటర్న్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఓకే. ఇప్పుడు ఫోర్త్ ప్యాటర్న్. ఓకే. ఫోర్త్ ప్యాటర్న్ ఏంటి మనకి ఇక్కడ స్ట్రాంగ్ 2 బేరిష్ క్యాండిల్ వస్తాయి. మిడిల్‌లో స్మాల్ బుల్లిష్ క్యాండిల్ ఉంటాయి. చూడండి.
చూడండి ఈ ఏరియాలో మనకేముంది 2 స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ మిడిల్‌లో స్మాల్ బుల్లిష్ క్యాండిల్ ఉంటాయి. ఏం అర్థం చేసుకోవచ్చండి సైకాలజీ వేలో ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. స్ట్రాంగ్ సెల్లర్స్ ఉంటే మార్కెట్ ఏమవుతుంది డౌన్ ట్రెండ్ అవుతుంది. బట్ ఇది ఎక్కడ రావాలి? రెసిస్టెన్స్ దగ్గర రావాలి. చూడండి ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్స్ అయిందా? ఒకే ప్రైస్ దగ్గర మనకి 4 టైమ్ టచ్ అయింది ఒకే ప్రైస్ దగ్గర. సో, ఇది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా? సో, దాన్ని ఇక్కడ గూడా మన రిస్క్ అనేది ఎంత? మన రిస్క్ ఓకే చూడండి. మన ఎంట్రీ అనేది ఓకే. ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. బాడీ ఎప్పుడైతే ప్రీవియస్ స్మాల్ బుల్లిష్ క్యాండిల్ అనుకుంటాం. దాన్ని బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ఏ క్యాండిల్ అయితే బ్రేక్‌ఔట్ అయిందో స్మాల్ స్టాప్ లాస్ ఉంటే విక్ పెడదాం. లేకపోతే హై స్టాప్ లాస్ హై ఉంటే బాటమ్ మాత్రమే ప్లేస్ చేస్తాం. ఓకే. స్మాల్ ఉంది కాబట్టి ఇక్కడ స్మాల్ పెట్టాం. ఇక్కడ రిస్క్ అండ్ రివార్డ్ చూసుకోండి. ఇక్కడ మినిమమ్ బ్యాంక్ నిఫ్టీ ఇది. బ్యాంక్ నిఫ్టీ అయితే మినిమమ్ 200 పాయింట్ డౌన్ అవుతుంది. ఎంతుంది ఇక్కడ మనకి 40 పాయింట్స్ ఏసుకోండి. ఓకే. మార్కెట్ చూడండి ఇక్కడ 500 బట్ ఇంత అవసరం లేదు మనకి. ఒక 200 సరిపోద్ది. ఓకే. అండ్ చూడండి ఇక్కడ కూడా ఈ ప్యాటర్న్ చూడండి. ఇది అప్ ట్రెండ్‌కెళ్ళే ప్యాటర్న్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అంటే 2 స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మిడిల్‌లో బేరిష్ క్యాండిల్ ఇన్‌సైడ్ ఉండిపోయినాయి అంటే ఏంటి? అక్కడ మనకి ఇక్కడ సెల్లర్స్ కన్నా బయర్స్ స్ట్రాంగ్ అని అర్థం. ఇక్కడ కూడా మార్కెట్ అప్ సైడ్‌కెళ్తది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. 1:3 గాని మినిమమ్ 200 పాయింట్స్ మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. చూడండి ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? ఇక్కడ కూడా 370. ఓకే. నెక్స్ట్ మీకు ఇక్కడ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అవుతే రెసిస్టెన్స్ కింద ఎలా కన్సిడర్ చేస్తామని చెప్తున్నాను. చూడండి ఈ ప్రైస్ దగ్గర మనకి ఎన్ని టైమ్ టచ్ అయింది మనకి? 1, 2, 3 అంటే మార్కెట్ చూడండి ఎక్కడి నుంచే డౌన్ అయింది. సో, ఇటువంటిదే మన ప్యాటర్న్ వచ్చిన ట్రేడ్ తీసుకోవచ్చు. చూడండి మళ్ళీ అగైన్ మార్కెట్ ఇక్కడే రిజెక్షన్ అవే మళ్ళీ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది. మళ్ళీ ఇక్కడి నుంచే డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళింది. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ అయినా సరే అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే. రిమైనింగ్ నేను పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది పార్ట్ 2లో.